బ్లూ ఫ్లాగ్ బీచ్ పునరుద్ధరణ అనేటువంటి విజయవంతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి టూరిజం డిటిఓ గారికి, ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్పంచుకుంటున్నటువంటి ఏపీటీడీసీ చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ గారు, అదేవిధంగా ఏపీటీడీసీ చైర్పర్సన్గా వారు చేస్తున్న కార్యక్రమాలని అభినందిస్తూ, ముఖ్యంగా ఏపీటీడీసీ ఎండీగా బాధ్యత తీసుకున్నటి నుంచి కూడా అవిశ్రాంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి ఆమ్రపాలి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్పంచుకుంటున్నటువంటి సోదరులు గంటా శ్రీనివాసరావు గారి తనయుడు రవితేజ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ శ్రీ మయూర్ కిషోర్ గారికి, అదేవిధంగా ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉషా కిరణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక నిరంతరం తపన పడేటువంటి మూర్తి యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి 50 మంది అధికారులకి, అనధికారులకి, అన్నిటికంటే మించి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి స్థానిక ప్రజానికానికి, ఇక్కడ మత్స్యకారులు కూడా చాలా మంది వచ్చారు, వారికి, ఇక్కడ స్థానికంగా నివసించే వారు అందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్ర బృందం అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమాన్ని తొందరగానే ఇబ్బంది నుంచి బయటపడేసి అతి త్వరలోనే మళ్ళీ దాని యొక్క గొప్పతనాన్ని నిలబెట్టే విధంగా కృషి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు మన కరతాళ ధ్వనుల ద్వారా తెలియజేయాలనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అధికారులు అంత సత్వరం పనిచేసి ఉండకపోతే ఇంత చక్కగా మనం ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ని మళ్ళీ పూర్వపు వైభవానికి తీసుకొచ్చి ఉండలేకపోయేవాళ్ళం. ఇవాళ ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించడానికి అవకాశం కల్పించిన అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా దేశం మొత్తం మీద 13 బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి విశాఖపట్నం ఋషికొండ బీచ్ మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్గా కూడా పరిగణించబడింది. అయితే ఇంతకుముందు మిత్రులందరూ కూడా చెప్పిన విధంగా ఏదైతే కొన్ని నిర్వహణ లోపాలు ఉన్నాయో ఆ నిర్వహణ లోపాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల ఇది తాత్కాలికంగా వారు మీరు మళ్ళీ దీన్ని బాగు చేసుకోండి, వెంటనే మేము పునరుద్ధరిస్తామనేటువంటి మాట చెప్పారు తప్పితే పూర్తిగా తీసేస్తామనేటువంటి మాట కూడా డెన్మార్క్ వారు చెప్పినటువంటి సందర్భం కాదు. అయితే నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యతని మనకు ఒకసారి గుర్తు చేయడం కూడా కుదిరింది దీనివల్ల. ఎందువల్లనంటే ఇవాళ మనకు ఒక కార్యక్రమాన్ని తెచ్చుకోవటం పెద్ద విశేషం కాదు, కానీ దాన్ని కొనసాగించడం అనేటువంటి దాని మీద మనందరూ సమైక్యంగా పనిచేస్తేనే, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో పనిచేస్తేనే అది సాధ్యపడుతుంది అనేటువంటి మాటకి ఇదొక ఉదాహరణ. ఇవాళ మనం ఏమిటి బ్లూ ఫ్లాగ్ అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అందాలు, ముఖ్యంగా ఈ సముద్రం మరీ ఎక్కువ లోతు లేకపోవడం వల్ల చాలా మంది ఎక్కువ దూరం వెళ్ళి స్నానాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి సంపద, దాంతోపాటు ముఖ్యంగా ఇది మనకి భవిష్యత్ తరాల వారికి ఆ ప్రకృతికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి దానికి పూర్తి స్థాయిలో ఒక విజ్ఞానాన్ని అందించే విధంగా ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ తయారు కావాలి. ఇవన్నీ ఉన్నాయనేటువంటి ఆలోచనతోటే ఖచ్చితంగా చెప్పగలను, రాష్ట్రంలో ఉన్నటువంటి 974 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరంలో విశాఖపట్నానికి, అందున ఋషికొండ బీచ్కి ఒక ప్రత్యేకత ఉందనేటువంటి మాటను మాత్రం మనందరం గుర్తించాం. అందుకోసమే దీన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఇంత ప్రయత్నం జరుగుతూ ఉంది. మీ అందరికీ మనవి చేస్తున్నాను, నిర్వహణ సామర్థ్యం అంటే కేవలం అధికారులు మీద మాత్రమే ఉండదు, రాజకీయ నాయకులు మాత్రమే ఉండదు. దయచేసి కార్పొరేటర్ గారు కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఇవి 10 కాలాల పాటు ఇలా నిలబడాలంటే, లేకపోతే ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. ఎప్పుడైతే స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కూడా దీనికి ఏవైతే మనం కొన్ని నిర్ణీతమైనటువంటి విధానాలు పెట్టుకున్నామో ఆ విధానాలని ప్రజలు కూడా పాటించే విధంగా మనం వాటిని ప్రోత్సహించాలి. దానికి స్థానిక ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత చాలా ఉంటుంది. మనం వారందరినీ కూడా పూర్తిగా సమాయత్తపరిచి ఇక్కడ మనం చెత్త వేయకూడదని, లేకపోతే సముద్రంలో ఏది పడితే అది విసిరేయకూడదని, ఇక్కడ పరిశుభ్రంగా ఉంచాలని, నీటిని కలుషితం చేయకూడదని, ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సరైనటువంటి విధానంలో వారందరికీ తెలియజెప్తే
వారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తేనే, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఇలాంటివి 10 కాలాల పాటు నిలబడతాయి. ఆ విషయంలో మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎటు అధికారులు కూడా, విశాఖపట్నంలో ఉన్నటువంటి పర్యాటక శాఖ అధికారులు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను, దయచేసి ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉంది. అందుకే కొత్త పాలసీని తీసుకొచ్చాం. దాంతోపాటు మీ అందరికీ తెలియంది కాదు, ఇవాళ పరిశ్రమ హోదా కూడా మనం పర్యాటక రంగానికి ఇవ్వగలిగాం. అంత మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో మనం ఎవరైతే అధికారులు ఉన్నామో మీరు కూడా ఈ స్పిరిట్ని అర్థం చేసుకోండి. ఆ ట్రూ స్పిరిట్ని అర్థం చేసుకుని దాని ప్రకారం పనిచేయాల్సిన బాధ్యతని విశాఖపట్నంలో ఉన్నటువంటి టూరిజం అధికారులు పూర్తిగా అవలంబించాలనేటువంటి మాటని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. దాంతోపాటు మనందరం కలిసి ఈ ప్రాంతాన్ని అందంగా నిర్మించుకోవడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టాలి. ఇప్పుడే ఎండి గారు ఇందాక చెప్పారు, ఈ బ్యాంబూ పార్కింగ్ ప్లేస్ లాంటివి ఏర్పాటు చేస్తాం అనేటువంటి మాట. అదేవిధంగా డిటిఓ గారు కూడా చెప్పారు కొన్ని విషయాలు. ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అన్ని చేస్తాం. దాంతోపాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి. దాంతోపాటు మీ అందరికీ ఆనందం కలిగించే మరో అంశం కూడా చెప్తున్నాం. బీచ్ షాక్స్ అని ఉంటాయి. అంటే ఇక్కడ మనం పూర్తిగా ఆల్కహాల్ కాకుండా ఏవైతే మనకి బీరు వైన్ వరకు పరిమితమయ్యేటువంటి షాక్స్ అంటాం కదా, అటువంటి వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తే అది కొంత మేరకు 5 స్టార్ గా ఇచ్చినట్లయితే దాని మేరకు కొంతమంది పర్యాటకుల్ని, ఇంటర్నేషనల్ పర్యాటకుల్ని ఆకర్షించవచ్చు అనేటువంటి మాటతోటి, తద్వారా పర్యాటక రంగ అభివృద్ధి మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా మనం బలపడేదానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయంగా కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. త్వరలోనే దాని మీద కూడా ఒక నిర్ణయం జరుగుతుంది. తద్వారా ఫుట్ఫాల్ ఏదైతే మనం అనుకుంటున్నామో అంతర్జాతీయ ఫుట్ఫాల్ పెంచే విధంగా మనం ఈ కార్యక్రమాలను చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ బీచ్ని మనం పరిశుభ్రంగా ఉంచాల్సినటువంటి ఆవశ్యకత మనం గుర్తించాలి. దాన్ని భాగస్వాములు కండి. అదేవిధంగా కార్పొరేటర్ గారు ఇందాక చెప్పారు, ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఈ కార్యక్రమాల మీద ఆధారపడి జీవనాధారంగా ఉన్నటువంటి మత్స్యకారులు ఉన్నారో వారి జీవితాలు ఇబ్బంది పడకుండా చూడాలనేటువంటి మాట మీరు ఏదైతే చెప్పారో, తప్పనిసరిగా మనం చేసే ప్రతి పని కూడా అధికారులు రూల్ ప్రకారం చేసినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులుగా మేము దానికి ఒక హ్యూమన్ ఫేస్ ఉండేలాగా, మానవీయ కోణం ఉండే విధంగా తప్పనిసరిగా చూస్తాం. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం. కానీ ఆ పేరుతోటి అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే, లేకపోతే దీన్ని ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటా ఉంటే, లేకపోతే దీన్ని ఆక్రమించేసుకుంటా ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోవటానికి ఇది సాధారణమైన బీచ్ కాదు. కష్టపడి బ్లూ ఫ్లాగ్ తెచ్చుకున్నాం, మళ్ళీ దీన్ని పునరుద్ధరించుకునే కార్యక్రమం చేశాం. కాబట్టి వాటి విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు మీరు చెప్పినట్లుగా తప్పనిసరిగా చూస్తాం. కానీ అదే సందర్భంలో మీరు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళని, దీన్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళని కూడా మీరు పూర్తిగా ఒక పద్ధతిలో చెప్పి అలా చేయొద్దు అనేటువంటి మాట చెప్పి వారిని కూడా భాగస్వాములు చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఈ రకమైనటువంటి బీచ్ను మళ్ళీ మనం తెచ్చుకోలేం. కాబట్టి దీని యొక్క సౌందర్యాన్ని కానీ, దీని యొక్క స్వచ్ఛతను కానీ, ముఖ్యంగా పరిశుభ్రంగా ఉంటేనే ఆ డెన్మార్క్ వాళ్ళు దీనికి ఇస్తారు. ఆ స్వచ్ఛత కాపాడే విధంగా మన కార్యక్రమాలు ఉండాలనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, కొంచెం ఇబ్బంది అయింది ఏంటంటే ఈ ప్రకృతి విధి కూడా చాలా బలహీనంగా ఉంటాయనేటువంటి మాటకి 3 ఫ్లాగ్లు 2 ఫ్లాగ్లు బాగానే ఎగిరిని, బ్లూ ఫ్లాగ్ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాం. అంటే మనకు కొంచెం ఇబ్బంది వచ్చింది టెంపరీగా. ఆ ఇబ్బందిని ఆ ఫ్లాగ్ కూడా చూపించేసింది. అయినా కష్టపడి మళ్ళీ రెపరెపలాడేలా చేశాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అలాగే రెపరెపలాడేలాగా మన బ్లూ ఫ్లాగ్ అజరామరంగా నిలబడేలాగా మేము ఖచ్చితంగా కృషి చేస్తాం అనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలను కూడా గుర్తిస్తాం. వారికి కూడా అవసరమైన విధంగానే మా పద్ధతులు ఉంటాయనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, మరో పక్కన పేద ప్రజల కంట కన్నీరు తుడవడానికే రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వారిద్దరి పైన ఈ దేశంలోనే ఉప్పు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలనకి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో మనందరం కూడా అందులో భాగస్వాములు అవుదాం. రేపు ఉగాది రోజు నుంచి ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన ఎలా జరపాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమంలో కూడా ప్రజల యొక్క భాగస్వామ్యం యొక్క ఆవశ్యకత వారు తెలియజెప్తారు. తద్వారా రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగించడానికి ఇది మంచి ప్రభుత్వం అనిపించుకోవడానికి మేము నిరంతరం కృషి చేస్తామనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, దీనికి సహకరించినటువంటి అందరికీ ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ గారికి, వారి యంత్రాంగానికి, అదేవిధంగా మన పర్యాటక శాఖ అధికారులందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.
తర్వాత ఋషికొండ బీచ్ తిరిగి బ్లూ ఫ్లాగ్ బీచ్గా బ్లూ ఫ్లాగ్ని అజరామరంగా ఎగిరేలాగా తయారు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారి బృందానికి, పర్యాటక శాఖ బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇది ఈ కూటమి తాలూకు కమిట్మెంట్ కానీ అంకిత భావాన్ని కానీ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఏనాడు కూడా ఈ బీచ్లు నిర్వహణ విషయంలో